కొనసాగుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ టీఆర్ఎస్ ఎంఐఎం గెలుపు లాంఛనమే. ఈ నెల 17న కరీంనగర్లో సీఎం సభ వేదిక ఏర్పాట్లు పరిశీలించిన ఈటెల. లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు స్పీడప్, ఈవీఎంల పనితీరుపై అధికారుల సమీక్ష. టీఆర్ఎస్ టికెట్లపై వరంగల్లో టెన్షన్, సిట్టింగ్ ఎంపీల ఎదురుచూపులు. ఖమ్మంలో పడిపోయిన మిర్చి ధరలు, గిట్టుబాటు రావట్లేదని రైతుల ఆవేదన. కోతులకు కడుపు నిండా ఆహారం, ఆకలి తీరుస్తున్న మానవతావాది. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లు స్పీడప్ చేస్తున్నారు జిల్లా అధికారులు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై సిబ్బందితో పాటు కింది స్థాయి అధికారులకు సూచనలు చేస్తున్నారు. నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్లు చేరుకోవడంతో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు కలెక్టర్లు. పార్లమెంట్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామన్నారు మహబూబాబాద్ కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య. మహబూబాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో 14,14,210 మంది ఓటర్లు ఉన్నారని, 1735 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు కలెక్టర్. 250 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్టు చెప్పారు. పటిష్టమైన భద్రతతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘం మన రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఈవీఎంస్ అన్నీ కూడా ఆ రోజు వస్తాయి, ఇక్కడే ఉంటుంది. మనకు 11వ తారీఖు ఇక్కడ ఈవీఎంస్ చేరుకున్న తర్వాత 23 మే రోజు కౌంటింగ్ ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది. 48 గంటలలోపు ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఇట్లాంటివన్నీ కూడా టేక్ ఓవర్ చేసి అక్కడ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలయ్యేటట్టు చేస్తారు. అన్ని పోస్టర్స్, బ్యానర్స్ అన్ని తొలగిస్తారు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో అంటే గత రీసెంట్గా మనం అసెంబ్లీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చేసినాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి అందులో జరిగినటువంటి ఇంకా అవకతవకల్ని నెక్స్ట్ అలాంటి జరగకుండా ఇంకా సక్సెస్ఫుల్గా చేయడానికి కలెక్టర్ గారితో బెటర్ కోఆర్డినేషన్ తోటి 7 నియోజకవర్గాలు కూడా 7 డిఎస్పీని అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా అయిపోయినాయి. మా దగ్గర హోంగార్డ్ ఆఫీసర్ నుంచి సీనియర్ ఆఫీసర్ వరకు కూడా ఆల్రెడీ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ఎన్నికల నిర్వహణకి సిద్ధంగా ఉన్నామన్నారు జిల్లా కలెక్టర్ దివ్య. ఈ సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2079 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ఒకరోజు ముందు ఫోటోలతో ఉన్న ఓటర్ స్లిప్లను పంపిణీ చేస్తామన్నారు కలెక్టర్. ఎన్నికల్లో 10,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. మనకి పోల్ డేట్ అనేది 11th April 2019. మనకి టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇన్ ఆదిలాబాద్ ఎస్టీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ 2079. దాదాపుగా మనకి ఒక 14.78 lakh ఓటర్స్ ఇప్పుడు దాకా నమోదమై ఉన్నారు. 2079 పోలింగ్ స్టేషన్స్కి కూడా 226 సెక్టరల్ ఆఫీసర్స్ మొత్తం వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్కి ఫ్రమ్ 8 to 10 పోలింగ్ స్టేషన్స్ అనేది ఉంటుంది. నిర్మల్ జిల్లాలోనూ లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవీఎంలు ఇప్పటికే నిర్మల్ కు చేరుకోగా వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో భద్రపరిచారు అధికారులు. వీటిని కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ శశిధర్ రాజు పరిశీలించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణకి అన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పారు కలెక్టర్ ప్రశాంతి. జిల్లాలోని 916 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఎలక్షన్ కు సరిపడా ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు ఉన్నాయని చెప్పారు కలెక్టర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో సిపి తఫ్సీర్ ఇక్బాల్ తో కలిసి స్ట్రాంగ్ రూమ్స్ ని పరిశీలించారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ షైని. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని పార్టీల నేతలు సహకరించాలని కోరారు కలెక్టర్. భద్రాచలం, పినపాక అండ్ యలందు
నియోజకవర్గాలు. అసెంబ్లీ ఎన్నికల ముందు మన జిల్లాలో 8,09,000 ఓటర్స్ ఉండే. అసెంబ్లీ ఎలక్షన్ కోసం చేసిన స్పెషల్ అసెంబ్లీ రివిజన్లో 8,68,000 ఓటర్స్ వరకు చేసేసాము. 1/1/2019 క్వాలిఫైయింగ్ డేట్ తోటి, అంటే 1/1/2019 లోపు ఎవరెవరు 18 సంవత్సరం దాటారు వాళ్ళు అందరు ఎలిజిబుల్ అయ్యారు. ప్రతి లొకేషన్లో ఒక వీల్ చైర్ పెట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్లో ఒక ఆటో, ఒక ఫెసిలిటేటర్తో పాటు పెట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మావోయిస్టు సానుభూతి పరులతో సమావేశం నిర్వహించారు పోలీస్ అధికారులు. త్వరలో జరిగే లోక్సభ, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలు ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు డీసీపీ రక్షిత.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా అనుకున్నట్టే జరిగింది. ఎన్నికలు జరిగిన 5 స్థానాల్లో టీఆర్ఎస్ 4, ఎంఐఎం 1 గెలిచింది. కాంగ్రెస్ పోటీలో ఉన్న ఓటింగ్ కు దూరంగా ఉంది. బీజేపీ, టీడీపీ కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దీంతో గెలుపు లాంఛనమే అయింది. టీఆర్ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, సత్యవతి రాథోడ్ గెలిచారు. మజ్లిస్ నుంచి రియాజ్ విజయం సాధించారు. 98 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కూడా ఓటు వేశారు. టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించిన ఆత్రం సక్కు, రేఖా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్ ఓటు వేయలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, బీజేపీ సభ్యుడు రాజాసింగ్ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ పై మరింత సమాచారం శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది కదా, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ పూర్తయింది. ఆ రిజల్ట్ ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. అక్కడి నుంచి అప్రూవల్ రాగానే అధికారికంగా అభ్యర్థులందరికీ కూడా ధృవీకరణ పత్రాలను ఇక్కడ ఉన్న ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళందరికీ అందజేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎలక్షన్ పూర్తయినట్టే ఇక అయితే ఇప్పుడే అభ్యర్థులందరూ కూడా లోపలికి వెళ్ళారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అసెంబ్లీకి వస్తున్నారు. మంత్రులు ఇప్పటికే వచ్చి టీఆర్ఎస్ ఎల్పీలో వెయిట్ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే 5-10 నిమిషాల్లోనే అధికారికంగా వాళ్ళకందరికీ కూడా ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఉదయం నుంచి కూడా జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తే 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికే ఓటింగ్ బహిష్కరించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు కూడా కనీసం అసెంబ్లీ వైపు, ఎన్నికల జరుగుతున్న ఇటువైపు రాలేదు అసలు. ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం బహిష్కరించినప్పటి నుంచి ఇంకా గెలుపు 5 అభ్యర్థుల గెలుపు చాలా ఈజీ అనేది స్పష్టంగా కనిపించింది. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్లో ఎవరు కేటాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళకు ఓట్లు వేశారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా 3 అభ్యర్థులకు 20 ఓట్లు పడ్డాయి. 2 అభ్యర్థులకు 19 ఓట్లు పడ్డాయి. ఆ 19 షేర్ సుభాష్ రెడ్డి ఒకరికి 19 ఓట్లు పడ్డాయి. తర్వాత ఎంఐఎం అభ్యర్థి రియాజుల్ అఫెండి ఆయనకు కూడా 19 ఓట్లు పడ్డాయి. ఇంకా 6th క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డికి 1 ఓటు కూడా పడలేదు. ఎక్కడైనా బై మిస్టేక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎంత మాక్ పోలింగ్ నిర్వహించినా, ఇంత అవగాహన కల్పించినా ఎక్కడైనా ఓటు మిస్ అవుతుందేమో అన్న ఒక చర్చ అయితే జరిగింది. కానీ ఒక్కరు కూడా మిస్టేక్ ఓటే లేదు, చెల్లని ఓట్లు కూడా ఏమీ లేవు. ఉదయం నుంచి 98 ఓట్లు పోల్ అయ్యాయి. 98 కూడా వ్యాలిడిటీ ఓట్లు. కరెక్ట్గా ఎవరికి వాళ్ళు ఓటు వేయాలో, ఎవరికి వాళ్ళను కేటాయించారో కరెక్ట్గా ఆ అభ్యర్థులకే ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. అనుకున్నట్లే ఎలక్షన్ కూడా పూర్తిగా జరిగిపోయింది. అఫీషియల్గా వాళ్ళకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తర్వాత అభ్యర్థులు ఇక్కడ నుంచి కన్పార్క్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడి నుంచి ప్రగతి భవన్ వెళ్ళి సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలియబోతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల గెలుపు ఆల్మోస్ట్ ఉదయం నుంచి నిన్న సాయంత్రం నుంచి ఊహించిందే కాబట్టి వాళ్ళ అనుచరులు, వాళ్ళ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలామంది అసెంబ్లీ దగ్గరకు చేరుకుంటున్నారు. ఇంకా ఇక్కడనే సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ నుంచి సంబరాలు చేసుకొని ఇక్కడ నుంచి సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు చెప్పబోతున్నారు. మొత్తానికైతే ఎమ్మెల్సీ ఎన్నికలు అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు టీఆర్ఎస్ పార్టీకి కొన్ని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఊహించినట్టు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 19 ఓట్లు ఉన్నాయి. ఇంకొక 2 ఓట్లు టీడీపీ ఓట్లు పడతాయి. మొత్తం 21 ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారని వాళ్ళు ఊహించారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేలు తగినంత బలం లేదు కాబట్టి 5వ అభ్యర్థికి ఏ విధంగా గెలుస్తారు, 5వ అభ్యర్థికి ఓటు ఎక్కడి నుంచి వస్తాయి, ఇలాంటి ఆసక్తికరమైన చర్చ జరిగింది. కానీ 1-2 పరిణామాలు, నిన్న నుంచి జరిగిన పరిణామాలతో 5 అభ్యర్థుల గెలుపు చాలా ఈజీ అయిందని చెప్పొచ్చు. 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. టీడీపీకి చెందిన సండ్ర వెంకట వీరయ్య కూడా ప్రకటించారు. కానీ వాళ్ళెవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండానే టీఆర్ఎస్ పార్టీ 4, ఎంఐఎం అభ్యర్థి 1 గెలుపు బాటలో కొనసాగారు. మెయిన్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బైకాట్ చేయడంతోనే ఆ పార్టీ మారుతున్న వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్న వాళ్ళు ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం పడలేదు. సరిపోయినంత బలం టీఆర్ఎస్కి ఉండిపోయింది. టీఆర్ఎస్ 90, ఎంఐఎం 7, తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యే 1, మొత్తం 9 ఓట్లు పోలయ్యాయి. అందుకే ఒకవేళ ఆ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చిన వాళ్ళు, లేదా టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది. ఎప్పుడంటే కేవలం కాంగ్రెస్ పార్టీ
ఎన్నికలను బహిష్కరించకపోతే వాళ్ళ ఓట్లు కూడా ఖచ్చితంగా ఈరోజు వినియోగించుకోవాల్సి ఉండేది. అందుకే వాళ్ళందరూ కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని చెప్పారు. వాళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఓట్లను బహిష్కరించడంతో పోలింగ్ అంతా కూడా వన్ సైడ్ అయింది. అనుకున్నట్టే జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎంఐఎం సంబంధించిన అభ్యర్థి కూడా గెలుపొందారు. కావ్య. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. మరోవైపు కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ లో రేపు జరిగే టీఆర్ఎస్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేటీఆర్ అధ్యక్షతన జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరగనుంది. సభకు దాదాపు 40,000 మంది ముఖ్య కార్యకర్తలు వస్తారని తెలిపారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. వీళ్లకి సభాస్థలి దగ్గర అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్స్ కే టికెట్లు కేటాయిస్తామని చెప్పిన కేసీఆర్ అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నారు. కానీ ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థులపై మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. దీంతో సిట్టింగ్స్ కే స్థానం దక్కుతుందా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. వరంగల్, మహబూబాబాద్ ఎంపీ టికెట్లు ఎవరికి ఇస్తారనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ ఎంపీ టికెట్లను అధికార టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. 2009లో జిల్లాల పునర్విభజనతో ఏర్పడిన మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్గా ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సీతారాం నాయక్ పోటీ చేసి గెలిచారు. కాకతీయ వర్సిటీలో ప్రొఫెసర్గా చేసిన సీతారాం నాయక్ 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి బలరాం నాయక్పై 34,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే ఈసారి ఎంపీగా ఎవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్కడా కూడా సిట్టింగ్లను ఎంకరేజ్ చేసిన సూచనలు కనబడలేదు. కేటీఆర్ ప్రసంగంలోనూ 5 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కానీ ఎక్కడా సిట్టింగ్ల ప్రస్తావన తేలేదు. రేపటి రోజున కూడా 5 లక్షలు రావాలంటే ఇక్కడి నాయకులు నాయకత్వాన్ని అందిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసి ఇంటింటికి పోయి గడప గడపకు పోయి గుండెను తట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని వివరించి మన పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికీ పేరున మిగతా నేతలు కూడా సిట్టింగ్ ఎంపీలను ఎంకరేజ్ చేసిన సూచనలు కనబడలేదు. కేటీఆర్తో సహా ప్రధాన నేతలంతా 2 పార్లమెంటు సీట్లను గెలిపించాలని కోరుతున్నారు. కానీ సిట్టింగ్ ఎంపీలైన సీతారాం నాయక్, పసునూరి దయాకర్ పేర్లను ప్రస్తావించడం లేదు. మమ్మల్ని చూసి ఓటేస్తారో లేదో కానీ కేసీఆర్కు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నేను కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నా, మా ముఖాలలో కొంత కల్తీ అవుపడుతుంది ప్రజలకు. కానీ కేటీఆర్ అంటే ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మాకు కొంత తక్కువ రావచ్చు, మీకొకటే హామీ ఇస్తున్నాం. మా నాయకులందరి తరఫున కోఆర్డినేషన్ చేసుకొని 5 లక్షలకు తక్కువ కాకుండా మెజార్టీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కేటీఆర్ గారికి హామీ ఇస్తున్నాం. జిల్లా పరిధిలోని 2 ఎంపీలు కూడా మొదటి నుంచి ఇతర నేతలతో కాస్త అంటిముట్టనట్లే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొన్ని చోట్ల తప్పితే వారి స్థాయిలో ప్రచారం చేయలేదనే భావన ఉంది. ఎంపీ సీతారాం నాయక్ విషయంలో పార్టీ అధిష్టానం సంతృప్తిగా లేదనే ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏవైనా మానకోట ఎంపీ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీతారాం నాయక్కు సఖ్యత లేదు. అసెంబ్లీ ఎన్నికల టైంలో 2-3 టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే ప్రచారం జరగ్గా అందులో సీతారాం నాయక్ పేరు కూడా వినిపించింది. ఆ విమర్శలను కొట్టిపడేసినా ఎప్పటికప్పుడు తాను పార్టీకి విధేయుడేనని చెప్పుకోవాల్సిన పరిస్థితిని మాత్రం ఎదుర్కొన్నారు. మరోవైపు వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా కేసీఆర్ ఎలా చెబితే అలా నడుచుకుంటా అనే తరహాలో ఉన్నారు. హైదరాబాద్ తర్వాత అంతే ప్రాధాన్యత కలిగిన వరంగల్ పార్లమెంటు మెంబర్గా ఉన్న దయాకర్ పనితీరులో ఆకట్టుకోలేకపోయారనే భావన ఉంది. జనంలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందడానికి ప్రయత్నించలేదని అంటున్నారు. సిట్టింగ్లకు అధిష్టానం భరోసా ఇవ్వని క్రమంలో కొత్తవారి పేర్లు వినబడుతున్నాయి. మహబూబాబాద్ సీటు విషయంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికారిగా ఉన్న తేజావత్ రామచంద్ర నాయక్ ఈసారి తానే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమె పేరును పరిశీలిస్తున్నారని
పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ నుంచి కడియం శ్రీహరి పేరు ప్రధానంగా వినబడుతోంది. ఎంతో అనుభవజ్ఞుడైన కడియం సేవలను ఢిల్లీలో వినియోగించుకోవాలని కేసీఆర్ ఆలోచనలా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. కడియం శ్రీహరి మాత్రం తన కుమార్తె కావ్యను రాజకీయ వారసురాలుగా టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఈ 2 స్థానాల నుంచి పోటీ చేసేందుకు మరికొందరు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో సిట్టింగ్లకు మరోసారి అవకాశం ఇస్తారా, కొత్త వారికి ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. కాసులు కురిపిస్తుందని మిరప సాగు చేసిన ఖమ్మం జిల్లా రైతులకు నిరాశ మిగిలింది. పంటలకు ధరలు లేక, సరైన దిగుబడి లేక ఆందోళన చెందుతున్నారు. గత 2 ఏళ్లలో ఊరించిన మిరప ధర ఉన్నట్లుండి ఈ ఏడాది పడిపోవడంతో ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రావటం లేదని ప్రభుత్వం 10,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు పంటకు ధర లేక పాట్లు పడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్లో 23,410 హెక్టార్లు, రబీలో 465 హెక్టార్ల మిర్చి సాగు చేశారు. మొదట మార్కెట్ ధర బాగానే ఉన్నా రాను రాను పడిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. పెట్టుబడి డబ్బులు కూడా వచ్చేటట్లు లేవంటున్నారు. గతేడాది క్వింటా మిర్చి ధర 10,000 నుంచి 11,000 రూపాయల వరకు పలికింది. ఈ ధర కొన్ని రోజుల పాటు నిలకడగా ఉండడంతో జిల్లాలో ఈసారి మిర్చి సాగు విస్తీర్ణం పెరిగింది. ఖమ్మం నియోజకవర్గంలో ఈ ఏడాది 16,000 ఎకరాల్లో సాగు చేయగా దిగుబడులు సరిగా లేక, ధరలు లేక అల్లాడుతున్నారు రైతులు. ఎకరానికి 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామంటున్నారు. కానీ ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోందని చెప్తున్నారు. ప్రారంభంలోనే క్వింటాకు 9,000 రూపాయలు పలకగా ఇప్పుడు 6,500 నుంచి 7,000 రూపాయలకు పడిపోయింది. 7,000 కాడిచి పైగా లోపు కొంటారండి. మీరు దారుణంగా ఉంటారు. అసలు ఎవరు అడిగే దిక్కే లేరు. ఎకరానికి ఇక్కడ వచ్చి 7 క్వింటాలు 8 క్వింటాలు వస్తుంది. అట్టా మేము నష్టపోయినాం, ఇట్లా రేటుకు వచ్చి నష్టపోతున్నాం. అసలు ఎవరు కాపాడే దిక్కు లేరు. ఇలా కంటిన్యూంటే సరికోపడేసరికి కొన్ని దిక్కు ఎవరు లేడు. వాళ్ళది మొత్తం ఇష్ట రాజ్యం. పెట్టుబడి ఎకరానికి వచ్చి 34,000 అవుతాయండి. కనీసానికి ఒక 10,000 అయినా గిట్టుబాటు కొద్దిగా గవర్నమెంట్ కొనాలండి. మిరప సాగుకు తెగుళ్లు సోకడంతో దిగుబడి భారీగా తగ్గిందంటున్నారు రైతులు. గతేడాది ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడులు రాగా ఈ ఏడాది సగం పంట కూడా దక్కలేదు. దీనికి తోడు పురుగుల మందుల వినియోగం ఎక్కువైంది. తీరా పంట అమ్మేందుకు వెళితే నాణ్యత లేదంటూ తక్కువ ధరలకే కొంటున్నారు వ్యాపారులు. గోదాముల్లో నిల్వ చేసినా ధర వస్తుందో రాదో అన్న ఆందోళన ఉంటోంది. కొణిజెర్ల, జూలూరుపాడు, ఏన్కూరు మండలాల్లో మిరప అధికంగా సాగు చేశారు. కారేపల్లిలో పత్తిపై వచ్చిన అరకొర లాభాలతో మిరప సాగు చేసిన రైతులు ధరలు లేక చిల్లి గవ్వ కూడా మిగల్లేదని కన్నీరు పెడుతున్నారు. చాలా కాలం నుంచి మిర్చి సాగు చేస్తున్న రైతులకు కలిసి రావడం లేదు. రాష్ట్రంలోని వివిధ చోట్ల నుంచి మిర్చి దిగుమతి అధికంగా ఉండడం వల్లే ధర తగ్గిందని అంటున్నారు. ఈ ఏడాది కల్తీ విత్తనాలు వచ్చినట్లు చెప్తున్నారు రైతులు. గతేడాది ఎక్కువగా తేజ మిర్చి విత్తనాలు కొనగా వ్యాపారులు వాటికి బదులు మరో రకం అంటగట్టడంతో ధర రావట్లేదంటున్నారు. మిర్చి వ్యాపారులు ఎక్కువగా ఉత్తరాది వాళ్లే ఉండగా అక్కడ ఎన్నికలతో నగదు లావాదేవీలు ఉండటం లేదన్న వాదన వినిపిస్తోంది. వ్యాపారులు ఏదో ఒక వంకతో తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైతులకు మద్దతు ధర లేదు. పండించిన పంటకు కూళ్లకును పెట్టుబడులకు కూడా సరిపోకుండా అయింది. ఒక పెండి గట్ట కొనేసరికి 1,200 నుంచి 1,000 రూపాయల నుంచి 1,200, 1,350 దాకా పోయింది. ఆ పంట పండి మార్కెట్కి తెచ్చేసరికి గిట్టుబాటు రేట్ అని అలా నిన్నటి రేటు ఇవ్వలేదు, ఇవాళ రేటు రేపు ఉండలేదు. 7,000 నుంచి 8,500 నుంచి 6,000 దాకా కూడా కొంటున్నారు మార్కెట్లో. రైతుల్ని మరీ కుమ్మకాయి మరీ అనుకూలంగా రేట్లు లేక రైతులను ఇంకా బలి చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకొని గిట్టుబాటు రేటు 10 నుంచి 12,000 వరకు చేసి ఇదే మద్దతు ధర ఎప్పటికి ఉండేటట్టు ఒకే మేదిరి ఉండేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. పంట అమ్మాక వ్యాపారుల దగ్గర సరిపడా డబ్బులు ఉండకపోవడంతో దళారులు చేతివాటం చూపిస్తున్నారు. వెంటనే డబ్బులిస్తామంటూ ధరలు తగ్గించుకుంటున్నారు. మార్కెట్లో వ్యాపారులు చెక్కుల రూపంలో చెల్లిస్తున్నా బ్యాంకుకు వెళితే అప్పుల కింద జమ చేస్తున్నారంటున్నారు రైతులు. దీంతో నగదు చేతికిచ్చే వ్యాపారులకే ఎంతో కొంతకు అమ్ముకుంటున్నారు. ఇది దారుణం, మరీ దారుణం. వీళ్ళు సిండికేట్ అయ్యి మొత్తం ఈ దళాలుదారు వీళ్ళు దోపిడీ జరుగుతుంది ఈ మార్కెట్లో. ఏంటంటే ఒక ఎకరాకి వచ్చేసి దాదాగా 30 నుండి 50,000 పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడి కూడా వేయలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఇప్పుడు మార్కెట్కి వస్తే గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఉండాలా చావాలా అనేది రైతు అల్లక్కులం అవుతారు. ఇక్కడ రైతులు మాత్రం అది 6 ఏలు 7 ఏలు 8 దాకా పోతున్నాయి. కావున అక్కడ చాలా కష్టపడ్డాం.
ఎక్కడసారికి రేట్ లేదు, రైతులకు కొంచెం చాలా బాధలో ఉంది. వ్యవసాయ పని చేయాలంటే ప్రతి పంటకి ఒక మద్దతు ధర ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాము. మద్దతు ధర మిర్చి కనీసం 15,000 పలకాలని అనుకుంటున్నాము మేము రైతులు. ఆ పెట్టుబడికి ఇక్కడ చూస్తే రేటుకి సరిపోవట్లే, బ్యాలెన్స్ సరిపోవట్లే. కావున గవర్నమెంట్ ఒక రైతులకు చూసి ఒక మద్దతు ధర కావాలని కోరుకుంటామండి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ధర లేకపోవడంతో కోత కూలి, పెట్టుబడి పోను చివరకు అప్పులే మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు రైతులు. పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ వీఆర్ఏ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామానికి చెందిన ఓ రైతు భూమిని తన కుమార్ల పేరు మీదకి మార్చాలని కోరగా అందుకు వీఆర్ఏ 30,000 రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రైతు దగ్గర 15,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. పట్టుబడ్డ వీఆర్ఏను హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ పాస్బుక్స్ లోకల్ వీఆర్ఏ చిన్నయ్య గారి దగ్గర ఉన్నాయని చెప్పి వెళ్ళి కలిస్తే అతను వాళ్ళ చిన్నాన్న ప్లస్ వీళ్ళకి అన్ని కలిపి ఒక 30,000 డిమాండ్ చేశాడు. వాళ్ళ చిన్న వాళ్ళ సంబంధం లేకుండా వీళ్ళు నలుగురు అన్నదమ్ముల పాస్బుక్స్ ఇవ్వడానికి 15,000 డిమాండ్ చేశాడు. తగ్గించమంటే తగ్గించలేదు. 15,000 రూపాయలు తీసుకున్న టైంలో మేము మా టీం అంతా రెడీగా పట్టుకున్నాం. మీడియేటర్ సమక్షంలో 15,000 రికవరీ చేసుకున్నాం. అడవులు అంతరించిపోతుంటే కోతులకు ఆహారం కరువవుతోంది. ఈ పరిస్థితిని చూసి చలించిపోయాడు ఓ మానవతావాది. చేసేది చిన్న ప్రైవేట్ ఉద్యోగమే అయినా తనకొచ్చే జీవితాన్ని వానరులకి అంకితం చేశాడు. ఆకలితో అలమటిస్తున్న కోతుల కడుపు నింపుతూ మూగజీవాలకు ఆప్తుడయ్యాడు. వానర సేవే మాధవ సేవ అంటున్న యాదాద్రి జిల్లాకు చెందిన మానవతావాదిపై స్పెషల్ స్టోరీ. ఇక్కడ కుటుంబ సభ్యులతో కోతులకు ఆహారం అందిస్తున్న వ్యక్తి పేరు మోహన్ రెడ్డి. ఊరు యాదాద్రి జిల్లా వలిగొండ మండలం ఏదుళ్లగూడెం. ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. మోహన్ రెడ్డి డ్యూటీకి వెళ్లే టైంలో హైవేపై ఆకలితో అలమటించే కోతులను చూసి చలించిపోయాడు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ రహదారిపై అటుగా వెళ్లే వాహనదారులెవరైనా ఆహారం అందిస్తారా అని ఎదురు చూసే కోతులను అక్కున చేర్చుకున్నాడు. గత 2 ఏళ్లుగా తనకొచ్చిన జీతాన్ని ఈ వానరులకే ఖర్చు పెడుతున్నాడు. మొదట్లో వారానికి 2 సార్లు మాత్రమే ఆహారం అందించే మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిరోజు దినచర్యగా మార్చుకున్నాడు. మధ్యాహ్న సమయంలో ఫ్రూట్స్, బ్రెడ్, బిస్కెట్స్ లాంటి ఆహారాన్ని అందిస్తుంటాడు. ఒక్కసారిగా గుంపులుగా వచ్చే ప్రతి కోతుల ఆహారపు అలవాట్లను గమనించాడు. వాటి ఇష్టాన్ని బట్టి కూడా ఆహారం అందిస్తుంటాడు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోతుల ఆకలిని తీర్చాడు. వయసులో ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలని చూసే ఈ రోజుల్లో కూడా తన సగం సంపాదన కోతులకే కేటాయిస్తున్నాడు మోహన్ రెడ్డి. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని మోహన్ రెడ్డిని అడిగితే ఈ వానరులన్నీ తన పిల్లల్లాంటివేనని చెప్తున్నాడు. ఈ మార్గమధ్యంలో కొత్తగూడెం పోచంపల్లి మార్గం జలువులపురం దగ్గర ఫారెస్ట్లో అనేక వేల కోతులు ఇక్కడ నివసిస్తున్నాయి. నేను ఒక రోజు వీటిని గమనిస్తుంటే బస్సులో కానీ ఆటో కానీ వెళ్ళేవాళ్ళు బ్రెడ్, బిస్కెట్ వేయడం జరుగుతుంది. వీటిని చూసి నాకు మనసు చెల్లించి అప్పుడే వీటిని ఏ విధంగానైనా చేయాలని హైదరాబాద్ నుంచి ఫ్రూట్ తీసుకురావడం జరిగింది ఆటోలో. వాటి కడుపులోని ఆకలి వాటి కళ్ళలో కనపడి నాకు ఎంతో మనసు ఆనందం కలిగించి వాటిని ఏ విధంగానైనా సరే చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఆదివారం నా ఫ్యామిలీ తోటి ఇక్కడ వేయడం జరుగుతుంది. నాతో పాటు నా భార్య, నా పిల్లలు కూడా వచ్చి వీటిని పాలు పంచుకోవడం జరిగింది. నాకు వీటికి సుమారుగా 3,000 నుంచి 4,000 ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా పర్లేదు కానీ నాకు వాటి ఆకలి తీర్చిన ఆనందం నాకు సంతృప్తి చెందుతుంది. ఇక వానర సేవకుడిగా మారిన మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యులు కూడా తోడయ్యారు. మోహన్ రెడ్డి ఎప్పుడైనా డ్యూటీలో బిజీగా ఉన్న టైంలో భార్య, కొడుకు ఆటోలో ఆహారాన్ని తీసుకొచ్చి కోతులకు అందజేస్తుంటారు. కుటుంబ ఖర్చులు తగ్గించుకుని మిగిలిన ఆదాయాన్ని కోతులకు ఆహారంగా పెడుతున్నామని సంతోషంగా చెప్తోంది మోహన్ రెడ్డి భార్య సంతోష. ఆస్తులు, అంతస్తులు సంపాదించడం కన్నా వానర సేవే సంతృప్తిగా ఉందని అంటోంది. ఒక సండే ఫ్రూట్స్ కొత్తపేట మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని ఆటో నిండా తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. చాలా ఆకలితో ఉన్నాయి. కడుపు నిండా తినడం చూసి మా వారికి చాలా ఆనందం వేసింది. అలా ప్రతి వారం ప్రతి సండే
మేము అందరం కలిసి మా పిల్లలతోని అందరం వచ్చి ఇక్కడ కోతులకి పండ్లు వేయడం జరుగుతుంది. అవి కడుపు నిండా తింటున్నాయి. ఇలా ప్రతి వారం చేస్తున్నాము. ప్రతి సండే ఇక్కడికి వచ్చి ఇవి తినడం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ ప్రతి వారం రావాలనిపిస్తుంది మాకు. సార్ తరపు నుంచి నేను డైలీ రెగ్యులర్గా ఈ ఆటో ప్రతి సండే నేను ఆటో తీసుకొని మార్నింగ్ తీసుకొని వచ్చేసి 9-10 గంటల వరకు రోజు మధ్యాహ్నం వరకు ఇక్కడనే వేసి కోతులకి వాటి సంతోషం చూసి మాకు చాలా అనిపిస్తుంది. ప్రతి వారం కంపల్సరీ మిస్ చేయకుండా వేస్తున్నాం. మేము కూడా దానితో పాటు నేను కూడా చాలా వరకు సాయం చేస్తున్నాను. ఇట్లానే చేసుకుంటూ పోదాం. ఇట్లా చేస్తూ ఉంటే ఇంకా కొంచెం ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఏమన్నా చేస్తే చాలా బాగా ఉంటుంది. తల్లిదండ్రులిచ్చే పాకెట్ మనీని ఒక రోజుకు కోతుల ఆహారానికి కేటాయిస్తున్నాడు మోహన్ రెడ్డి కొడుకు హర్షవర్ధన్ రెడ్డి. ప్రతి ఆదివారం తన పాకెట్ మనీతో స్వయంగా పండ్లు, ఇతర ఆహారాన్ని అందిస్తున్నాడు. కన్న తల్లిదండ్రులకే పట్టెడన్నం పెట్టని ఈ రోజుల్లో వానరులకే లక్షలు ఖర్చు పెడుతున్న మోహన్ రెడ్డిని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. మూగ జీవాలకు మోహన్ రెడ్డి చేస్తున్న సేవలు కన్నోళ్లకు, అయినోళ్లకు తిండి పెట్టని వారికి కూడా గుణపాఠం అవుతుందని అంటున్నారు. మారుతున్న సమాజంలో మానవీయ విలువలు కాపాడాలంటే కవులు, కళలకు పదును పెట్టాలన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి. హన్మకొండలో బొల్లబోయిన రమాదేవి రాసిన ప్రాణం వాసన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మనుషులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలపై ఈ పుస్తకం రాశానన్నారు రమాదేవి. తాను రచించిన పుస్తకం మానవాళి జీవన విధానంలో మార్పు తీసుకొస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల సునిశ్చితమైనటువంటి అవగాహన ఆ కవయిత్రికి ఉంది. దానికి తగినటువంటి భాష, ఆ అనుభవాల్ని, తన అనుభవాల్ని వ్యక్తీకరించగలిగినటువంటి ఒక నైపుణ్యం ఆవిడకుంది. రమాదేవి గారిని మనం కవిత్వాన్ని పరిశీలించినట్లయితే లోకంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల ఆమె అభిప్రాయాల్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రాణం వాసన అని శీర్షిక నిర్ణయించడంలోనే తనదైనటువంటి ఒక ముద్ర దీంట్లో కనబడుతుంది. బాల్య దశ నుంచి యవ్వన దశ మరియు వృద్ధాప్యంలో స్త్రీలు ఎదుర్కొనేటువంటి రకరకాల సమస్యలను కూడా ప్రాణం వాసన పుస్తకంలో పొందుపరచడం జరిగింది. దీనిని నా తల్లిదండ్రులకి అంకితమిస్తున్నాను. నా తండ్రి చిన్నతనంలో నేర్పిన అక్షరాలకి నేను దీనిని ఒక బహుమతిగా అనుకుంటున్నాను. నల్లమల అడవిలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. వనపర్తి జిల్లాలోని 4 గ్రామ పంచాయతీల కొత్త సర్పంచ్లకు 20 లక్షలు ఇవ్వాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు మావోయిస్టులు. దీంతో సర్పంచ్లు భయపడుతున్నారు. గతంలో చిన్నంబావి మండలానికి చెందిన వారు దళంలో చనిపోయారని, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని లేఖలో తెలిపారు మావోయిస్టులు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. 4వ తారీఖు రోజు ఒక లెటర్ వచ్చింది పోస్ట్ ద్వారా. ఆ లెటర్ చూస్తే దాంట్లో నక్సలెట్లు అని చెప్పి రాసింది. దాంట్లో ఆ 4 పేర్లు ఇచ్చిండ్రు. 4 పేర్లు దాంట్లో కనపరిచింది లెటర్లో. వాళ్ళకు ఒకరికొరికి 20 లక్షలు ఇవ్వమని చెప్పి, లేకపోతే మీ ఇంటి పైన బాంబు వేసి చంపుతాం అన్నట్టు ఆ లెటర్లో రాసి ఉంది. ఏందో ఇది అనుకుని ఎస్ఐ దగ్గరికి తీసుకెళ్ళిన. మాకు నక్సలైట్ల నుంచి ఒక లెటర్ వచ్చింది, 20 లక్షలు డిమాండ్ చేయాలని. దాన్ని ఎస్ఐ కాంప్లైంట్ చేసినాము. వాళ్ళు గట్టిగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మాకు నక్సలైట్ల నుంచి లెటర్ వచ్చింది. మా సర్పంచ్ గారికి 20 లక్షలు డిమాండ్ చేసిండ్రు వాళ్ళు. ఈ లెటర్ తీసుకుపోయి మేము ఎస్ఐ గారికి ఇచ్చినాం. పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద. యాదాద్రి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు స్వామివారు వటపత్ర సాయి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ విగ్రహాలు వీధుల్లో ఊరేగించడంతో భక్తులు పరవశించారు. ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. వటపత్ర సాయి అనే అలంకారాన్ని సమర్పించడం జరిగింది. భక్తులందరూ సేవించారు, ధరించారు. ఏమి అలంకార వైదుష్యం! ఆనాడు ఎప్పుడో ప్రళయాంత కాలాల్లో మహామన్వంతరాల తర్వాత మూనభోంతరాలన్నీ జలప్రళయం సిద్ధించగా అక్కడ ఒక చిన్న మర్రి ఆకుపై ఆ ఆకులో పట్టేంత అంగుష్ట మాత్రమే ఆ మహాపురుషుడు పరమాత్మ
మరో చిన్న స్వరూపంగా మార్కండేయ మహామునికి దర్శనాన్ని అనుగ్రహించినారు. మనమెవ్వరము దర్శించలేనటువంటి ఆ మాయా స్వరూపాన్ని స్వామి మార్కండేయ మహాముని దర్శించి మనకు అనుగ్రహించినటువంటి అర్చావతార వైభవాలలో ఆ స్వామిని దేవస్థానం వారి యొక్క సౌజన్యం ద్వారా అలంకరించినటువంటి అలంకారాన్ని దర్శించి మనందరం సేవించాం, ధరించాం. పర్యావరణాన్ని రక్షించే ప్రాణుల్లో సర్పాలది కీలక పాత్ర. ప్రజల అపోహలతో వాటికి ముప్పు వాటిల్లుతోంది. అడవులు అంతరిస్తుండటంతో పాముల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. అందుకే వాటిని కాపాడేందుకు వనపర్తికి చెందిన సాగర్ స్నేక్ సొసైటీ కృషి చేస్తోంది. ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాములను కాపాడుతోంది. పాములపై భయాందోళనలను తొలగిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు వనపర్తి స్నేక్ సొసైటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వనపర్తికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కృష్ణసాగర్ నేతృత్వంలో 25 మంది సభ్యులతో స్నేక్ సొసైటీ ఏర్పాటైంది. పాములను చంపకండి, పాము కనబడితే తమకు ఫోన్ చేయాలని విస్తృతంగా ప్రచారం కల్పించారు. ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఏ టైంలో ఏ ప్రాంతం నుంచి ఫోన్ కాల్ వచ్చినా తక్షణమే స్పందించి పాములను రక్షించడం ప్రారంభించారు. 6 నెలల్లో 800కు పైగా వివిధ రకాల పాములను ఈ టీం సంరక్షించి సురక్షిత ప్రాంతాల్లో అడవుల్లోకి విడిచిపెట్టింది. పాముల ప్రత్యేకతపై స్నేక్ సొసైటీ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పాములను రక్షించుకుంటే పర్యావరణాన్ని రక్షించుకున్నట్లేనని ప్రచారం కల్పిస్తోంది. ముఖ్యంగా మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే 27 రకాల పాములు ఉన్నాయి. అందులో కేవలం 5 రకాలు మాత్రమే విషపూరితమైనటువంటి పాములు ఉన్నాయి. మిగతా 22 రకాల పాములు మాత్రం విషం లేనటువంటి పాములు. మనం పామును చూడంగానే వాటికి విషం ఉంటుంది, అది కరిస్తే మనం చనిపోతుందని చెప్పేసి అనవసరంగా మనకు అవసరం లేకున్నా కూడా వాటిని చంపి వాటి మనుగడనే మనం పూర్తిగా నాశనం చేస్తున్నాం. అలా దయచేసి నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అలా చేయొద్దండి ఎవరు కూడా. కొన్ని దేశాలలో పాములను పెంచడానికనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పాములను డెవలప్ చేస్తున్నారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారు, వాటిని ప్రాణాలు తీసి అనవసరంగా వాటి మునుగడనే లేకుండా మనం చేస్తున్నాం. దయచేసి అలా చేయదండి. మహబూబ్ నగర్ జిల్లాలో 27 రకాల పాములుంటే 5 రకాల విషసర్పాలున్నాయి. కట్లపాము, నాగుపాము, రక్తపింజర, చిన్న పింజర లాంటివి విషసర్పాలున్నాయి. 22 రకాల విషరహిత పాములున్నాయి. పాము కాటు వల్ల ప్రపంచంలో ఏడాదికి 5 లక్షల మంది మరణిస్తే దేశవ్యాప్తంగా 50,000 మంది చనిపోతున్నారు. అయితే పాము కాటు తర్వాత అజాగ్రత్త వల్లే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయంటున్నారు స్నేక్ సొసైటీ సభ్యులు. నాటు వైద్యులను ఆశ్రయించడం, నీళ్లు తాగడం, పరిగెత్తడం, భయపడ్డం వల్ల విషం వేగంగా రక్తంలో కలిసిపోయి ప్రాణాపాయం సంభవిస్తోందంటున్నారు. నాటు వైద్యులను నమ్మకుండా, ధైర్యం కోల్పోకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. పాము టచ్ చేస్తే ఫస్ట్ కొంచెం టెన్షన్ అనిపించింది, కానీ తర్వాత అనిపించింది వీటిని పట్టుకుంటే ఏం పెద్దగా తేడా ఏం లేదు కదా, నిజంగా ఎందుకు చంపాలి, పర్యావరణాన్ని పరిరక్షిస్తే మనం పాములను రక్షించుకుంటే పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చని నాకు ఈరోజు చాలా ధైర్యం అనిపించింది. ఈ సాగర్ సొసైటీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం చాలా 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 బాగుంది. ఈ పాములపై ఉన్నటువంటి అపోహాలను మొత్తము తొలగించి మా ఉపాధ్యాయుల చేత పాములను పట్టుకొని పాములంటే భయం ఉండవద్దు, పాములంటే ఇష్టపడాలి అనే రీతిలో క్లాస్ చెప్పినందుకు వారికి మా ఫోరం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అరుదైన జాతులను గుర్తించి వాటిపై పరిశోధనలు చేయడం, ఎటువంటి హాని తలపెట్టకుండా అడవుల్లో వదిలిపెట్టడం వంటి కార్యక్రమాలు చేస్తోంది స్నేక్ సొసైటీ. జీవ వైవిధ్యంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ పాము విషం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తోంది. ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కృష్ణ కాలనీలోని సింగరేణి క్వార్టర్స్లో కార్డన్ సెర్చ్ జరిగింది. తనిఖీల్లో దాదాపు 200 వాహనాలతో పాటు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు డీసీపీ రక్షిత. మెదక్ జిల్లా శివంపేట మండలం సీతారాం తాండాలోని ప్రైమరీ పాఠశాలలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రిపూట పేలుడు జరగడంతో ప్రమాదం తప్పింది. కిచెన్ షెడ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి కిచెన్ షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. 60 మంది విద్యార్థులు స్కూల్లో చదువుతున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శివాజీనగర్లో దొంగలు అర్ధరాత్రి హల్చల్ చేశారు. తాళం వేసిన ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న 12 తులాల బంగారం, 27 తులాల వెండి, 2,75,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. రాజు అనే వ్యాపారి రాత్రి 9 గంటలప్పుడు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఈ దొంగతనం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీఏ కార్యాలయం దగ్గర చోరీ జరిగింది. రాత్రి ఆర్టీఏ ఆఫీసులో చోరీకి యత్నించారు దుండగులు. అయితే విలువైన వస్తువులు దొరక్కపోవడంతో ఆఫీస్ దగ్గర సిబ్బందికి చెందిన కారు ఎత్తుకెళ్లారు. తాళాలు పగలగొట్టి ఆఫీసులోకి ప్రవేశించినట్లు గుర్తించిన అధికారులు ఎలాంటి పత్రాలు చోరీ అవ్వలేదని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ వృద్ధురాలు 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్మదిన వేడుకలు గ్రాండ్గా చేసుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కేసముద్ర మండలం కోమటిపల్లికి చెందిన పంచమ్మ 100 ఏళ్లు పూర్తి చేసుకోగా 50 మంది వారసులు బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో చోరీ జరిగింది. ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో చోరీ చేసిన దొంగలు తులం బంగారం, 20 తులాల పట్టగొలుసులు, 45,000 నగదు ఎత్తుకెళ్లారు. మండల పరిధిలో వరుస చోరీలతో ప్రజలు భయపడుతున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.